ఆళ్వార్లో ఉన్నప్పుడే కొంతమంది ఈయన వద్దకు వచ్చి కొన్ని రకాల దీక్షలు ఉపదేశాలు పొందారు. ఆ సమయంలో ఆయన కొంతమంది యువతుల్ని కూర్చోబెట్టి గొప్ప విషయాలు బోధించారు. దానితో ఈయన ఉపదేశాల ప్రభావం చేత ఆళ్వార్లో అనేక మంది యువకులు సంస్కృతం నేర్చుకున్నారు. ఇది కూడా తెలుసుకోవాలి. సంస్కృతం అంటే అది ముసలి వాళ్ళు చదువును, అది మతపరమైనటువంటి భాషను అనుకుంటారు. కానీ సంస్కృతం యుగాల క్రితమే ప్రపంచంలో ఉద్భవించిన ఒక వైజ్ఞానిక భాష అని అప్పటికి తెలుస్తుందో. ఆ సంస్కృతం యొక్క ప్రాధాన్యాన్ని చెప్పగానే అనేక మంది యువకులు నేర్చుకున్నారు. అప్పుడు సంస్కృతం ఎందుకు నేర్చుకోవాలో వివేకానంద అనగా వివిధిషానంద చెప్తూ ఉన్నారు. ఆ మాటలు ఒక్కసారి మననం చేసుకుందాం. అంటే అప్పుడెప్పుడు చెప్పినవి ఇప్పటికీ అంత తాజాగా ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు అజ్ఞానం ఎంత తాజాగా ఉందో అదే తాజా అజ్ఞానంతో ఉన్నారు ఇప్పుడు యువత. అందుకే వీళ్ళకి ఆయన చెప్పించిన బోధనలు చాలా అవసరం. సంస్కృతం అధ్యయనం చేయండి, దానితో పాటు పాశ్చాత్య విజ్ఞానాన్ని అభ్యాసం చేయండి. ఎందుకంటే దేని నేను కూలంకషంగా తెలుసుకోండి, ఇది చాలా ప్రధానం. ఎందుకో తెలుసా చెప్తున్నాడు. తగిన సమయం వచ్చినప్పుడు బాగా సంస్కృతం నేర్చుకున్న మీరే మన చరిత్రని సశాస్త్రీయంగా రాయగలరు. ఎందుకంటే ప్రస్తుతం చలామణిలో భారతదేశ చరిత్ర తారుమారయ్యింది. ఈ మాట ఆయన చెప్పాడు. ఆ తారుమారై పాశ్చాత్యులు రచించిన భారత చరిత్రనే ఇప్పుడు కూడా భారతీయులు చదువుతున్నారు. ఆ చరిత్ర మార్చుదామని ప్రయత్నిస్తే కాషాయీకరణ మొదలైన బొబ్బోరు గగ్గోలు ఎత్తిస్తారు. అంటే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం మీద ఏమాత్రం గౌరవం లేని, సనాతన ధర్మం మీద ఏమాత్రం పూజ్యభావం లేని, పైగా హిందూ మతం మీద ఏహ్య భావం కలిగినటువంటి పాలకులు వచ్చారు. వాళ్ళు పెద్ద నాయకులు అనుకుని భజన చేసేవాళ్ళు నిన్న మొన్నటి వరకు ఉన్నారండి. వాళ్ళ వల్లే దేశ ధర్మం దెబ్బతింది. వాళ్ళు వివేకానంద అధ్యయనం చేయలేదు, వివేకానంద స్ఫూర్తిని తెలుసుకోలేదు. తెలుసుకోకుండా పాశ్చాత్యులకు భజన చేస్తూ, పాశ్చాత్య అనుకరణ చేస్తూ, అవే గొప్ప దేశాలను భావించి ఆ భావజలాన్ని భారతీయ పాలనా విధానంలో తేవాలని ప్రయత్నించారు. భారతదేశ స్వతంత్రం ఏర్పడినప్పుడు వచ్చిన మొదటి పాలకులు, వాళ్ళ వల్ల ఈ ఘోరం జరిగింది. కానీ వివేకానంద ఆనాడు చెప్పిన మాటని ఒక్కసారి విని ఉన్నా, లేదా మనమైనా విని ఇప్పటికైనా బాగుపడినా చాలండి. ఏం చెప్తున్నాడో చూడండి. బాగా సంస్కృతం నేర్చుకోండి, మనదైన వాంగ్మయాన్ని, భారతీయ చరిత్రని భారతీయ దృష్టితో చదవండి. భారతదేశంపై గౌరవం లేక మేము పాలిస్తున్నాం కనుక మీరు తక్కువ వారు అనే భావంతో, విపరీత కోణంతో పాశ్చాత్యులు పరిశీలించడం వల్ల మన చరిత్రను తారుమారు చేశారు. ఈ తారుమారు చరిత్ర మీరు అందరూ చదువుతున్నారు. కాలక్రమాన్ని అనుసరించి చక్కగా చరిత్రని మనం అసలు చేసుకోలేకపోయాం. మన చరిత్రను రచించింది ఆంగ్లేయులు. పైగా వారు రచించింది మాత్రమే సత్యమనే భ్రాంతి, బలహీనత మన వారికి ఏర్పడింది. వాళ్ళు రచించిన చరిత్రే చదివితే మనకు దుర్బలత మాత్రమే వస్తుందని తెలుసుకోండి. ఎందుకంటే వారు మన పతనం గురించే రాసేది తప్ప మన ఔన్నత్యం గురించి మన చరిత్రలో వాళ్ళు రాయలేదు. మన ఆచార వ్యవహారాలు, నాగరికత, సంస్కృతి, వారసత్వం, మతం, తత్వం అవేమీ తెలియని వాళ్ళు వాటన్నిటిని విపరీత కోణంలో ఒక ఆటవిక అనాగరిక సంస్కృతి కింద మనల్ని తీర్చిదిద్దారు. అలా వర్ణించారు వాళ్ళు మన చరిత్రలో. కనుక మీరు బాగా సంస్కృతం చదవండి, సత్యాన్ని పరిశీలించండి, పాశ్చాత్య భాషని బాగా అధ్యయనం చేయండి. అప్పుడు వాళ్ళకి మీరే సమాధానం చెప్పాలి. గత చరిత్రను ఎలా పరిశోధించాలో వాళ్ళకు మార్గం చెప్పారు. ఆ మార్గాన్ని అనుసరించి మనం స్వతంత్రంగా మన చరిత్రను పరిశోధించాలి. వేదాలు, పురాణాలు, పురాతన శాస్త్రాలు అధ్యయనం చేయాలి. వాటి ఆధారంతో నిజమైన ఆత్మస్ఫూర్తి కలిగించే మన చరిత్రను మీరు రచించాలి. భారతీయులే భారతదేశ చరిత్రను రచించాలి. ఇది ఆయన చెప్పాడు. అంతే మెకాలయ విద్యాబోధన వల్ల ఆ పాశ్చాత్యుల తలకాయతో ఆలోచించిన చరిత్ర మనం ఇప్పటి వరకు చదువుతున్నాం. ఇంకా ఆర్య ద్రావిడ దండయాత్రలు అనేటువంటి మాటలో చిక్కుకుపోయిన మూర్ఖులు చాలా మంది ఉన్నారండి. ఆర్యులు దండయాత్ర చేశారు, ద్రావిడులు అనే తప్పుడు చరిత్ర వాళ్ళు రచించారు. ఇప్పుడు అందులోనే ఉండిపోయారు చాలా మంది. ఆ తప్పుడు చరిత్ర ఆధారంగా తీసుకున్నారు. ఇండియన్ హిస్టరీ సరి అయినది పాఠశాలలో చెప్పబడటం లేదు. అంతేకాదు, కనుమరుగైపోయిన, కప్పబడిపోయిన మన ప్రాచీన నిధుల్ని వెలికి తెచ్చే ప్రయత్నం చేయండి. ఇది తెలుసుకోవాల్సింది. ముఖ్యంగా మీరు ఎంత తపన పడాలంటే మన చరిత్రను అధ్యయనం చేయడంలో, బిడ్డను పోగొట్టుకున్న వ్యక్తి ఆ బిడ్డ లభించేదాకా ఎలాగా అవిశ్రాంతంగా తపన పడతాడో పిల్లవాడిని వెతుకుతూ, అంత తపన మీరు పడాలి మనదైన అసలు చరిత్ర తెలుసుకోవడం కోసం. ఏం మాట చెప్పాడో చూడండి. అందుకు మీరు ఆ ప్రయత్నం చేయాలి. నిజమైన జాతీయ విద్య కావాలి, నేషనలిజం. ఆ నేషనలిస్టిక్ థాట్ అండి, అది ఇచ్చాడు స్వామి వివేకానంద. అది పట్టుకోవాలండి. ఇక్కడ ఈ జాతీయ విద్య వ్యాప్తిలో ఉన్నప్పుడే జాతీయతాభావం జాగృతం అవుతుంది. తన జాతీయత మీద గౌరవం, భక్తి లేనటువంటి దేశం ఎదగదు సుమా, ఇది చెప్పాడు. ఆ సమయంలో ఇటువంటి స్ఫూర్తిని ఆళ్వార్ ప్రాంతాలు ఎందరికీ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన ప్రయాణంలో క్రమంగా జైపూర్ మొదలైన ప్రాంతాలకి చేరుకున్నారు.